మీ మీద ఏదో మీరు పాట రాసుకున్నట్టు కదా? ఎన్నో రాసుకున్నాము. ఒక్కసారి ఆ పాట పాడండి. నిప్పులు గురిసే పాటలు రాస్తా, డప్పుల దరువుతో దండోరేస్తా, బడుగు జీవులను ఏకం చేస్తా, బహుజన యుద్ధ రాగాన్నైతా. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. చిల్లలు పల్లెలు కలదిరి వస్తా, కావి కచ్చలతో కవాతు చేస్తా. ఆకలి కేకల రాగం తీస్తా, అన్యాయంపై సమరం చేస్తా. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. నా పేరే ఏ పూరి, ప్రజల పాటే ఊపిరి. నా పేరే ఏ పూరి, ప్రజల పాటే ఊపిరి. అనేక పాటలు రాశాను. ఓకే, మీరు జ్ఞాన చైతన్య యాత్రలు అని చెప్పేసి పల్లె పల్లెలు తిరిగిరు. ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో ఏం నేర్చుకున్నారు? ప్రజల పట్ల ఎట్లా ఉండాలని నేర్చుకున్నాను. ఇంకా ఏం చేస్తే ఈ వర్గాలు మారుతాయని నేర్చుకున్నాను. భారత రాజ్యాంగం కనీసం 50% అమలు చేసినా ఈ దేశంలో పేదరికం లేకుండా పోతుందని తెలుసుకున్నాను. ఎప్పటికైనా ఈ సమాజంలో మార్పు రావాలంటే బుద్ధుడు, పూలే, అంబేద్కర్ కోరుకున్న వ్యవస్థ అమలైతే తప్ప సమూలంగా మార్పు జరగదని నేర్చుకున్నాను. పేదవాడు ఆకలితో ఉన్నవాడి పక్షాన ఉండాలని నేర్చుకున్నాను. ఆకలితో ఉన్నవాడి పక్షాన ఉండి కొట్లాడాలని నేర్చుకున్నాను. వాడి ఆకలి తీరే రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఎస్, ఇదంతా ఎట్లా సాధ్యం? సాధ్యమవుతుంది. ఎట్లా? ఇప్పుడు మీరు మీ జీవితంలో అంటే దగ్గర దగ్గర ఒక 30 ఏళ్ళు అవుతుంది అనుకుంటా మీరు జర్నీ స్టార్ట్ చేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవస్థ మొత్తం ఇట్లనే ఉంది కదా? లే, అది కాదు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డిమాండ్ ముందుకు వస్తుంది ప్రజా ఉద్యమ రూపంలో. అనివార్యంగా పాలకులు వాటిని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనివార్యం. అది ప్రత్యేక తెలంగాణ అనివార్యం. బీసీలకు 42% అనివార్యం. ఎస్సీల వర్గీకరణ అనివార్యం. అనివార్యంగా తప్పదు, ఇది చేయాలి అనే డిసిషన్లు వస్తాయి. మార్పులు జరుగుతాయి. మార్పుకుంటే ఎందుకు ఉంటుంది? మార్చకుంటే ఎందుకు ఉంటుంది? మార్పు జరగకుంటే ఎందుకు ఉంటుంది? నేను పుట్టినాడు ఈ హైదరాబాద్లో ఉన్నానా? మీ ముందు నిలబడ్డానా? అది అనుకున్నానా? నువ్వు ఊహించావా? ఏపుడు సోమన్ అంటాడు నాకు ఎదురు పడతాడు, మనం మాట్లాడుకుంటాం, నువ్వు అనుకున్నావా? నేను అనుకున్నానా? ఓ 25 ఏళ్ళ క్రితం నేను అనుకున్నానా? నేనంటూ ఒకరిని హైదరాబాద్కి వస్తా, మీతో మాట్లాడతాను అనుకున్నానా? కోట్లాది మంది ప్రజలు నా పాటలు వింటారు అనుకున్నానా? నా కోసం లక్షల మంది ఎదురు చూస్తారని అనుకున్నానా? నా పాట కోసం కూడా ఎంతో దూరం నుంచి వచ్చి నాతో పాటలు రాయించుకొని పాడిపిస్తారని అనుకున్నానా? ఆటోలో బస్సుల్లో తిరిగే నేను ఫ్లైట్ బుక్ చేస్తాం రమ్మని చెప్పే అటువంటి పాటకి ఎక్కడ వచ్చింది? అనివార్యత వస్తుంది. మార్పు చెందకుంటే ఎలా ఉంది? మారింది, కానీ మారాల్సింది ఇంకెంతో ఉన్నది. మారింది, మారాల్సింది ఎంతో ఉంది. అంటే బలమైన సాంస్కృతిక విప్లవం రావాలి తెలంగాణలో. బలమైన సాంస్కృతిక ఉద్యమం రావాలి. కులము, మతము, వర్గము, బేడ, తేర, తమ్యం లేనటువంటి ఒక వ్యవస్థ రావాలంటే టైం పట్టొచ్చు. కానీ ఏదో ఒక రోజు మనం అనుకునేటన్నీ జరుగుతాయి. ఎందుకు? మనం మాట్లాడేటి నిజాలే కనుక. అది వినటానికి చేదుగా ఉండొచ్చు, కానీ కాలం ఖచ్చితంగా తిరిగి వస్తుంటుంది. ఎస్. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల పరిస్థితి ఏంటి? కళాకారుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ విస్మరించినటువంటి కళాకారులందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అది రేపా మాపా కొద్ది రోజులు అది అమలవుతుంది. వాళ్ళని కూడా సాంస్కృతిక సారథిలో జాయిన్ చేపించేసి బలంగా ఇంకా ప్రజాపాలన నిర్వహిస్తున్నటువంటి అనేక పథకాలు, సంక్షేమ పథకాల మీద ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కళాకారులు ఉన్న సారథి కళాకారులు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు.